బాలీవుడ్ నటుడు శివసేన నేత గోవిందాకు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఆయన రివాల్వర్ పేలింది. రివాల్వర్ చెక్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోవిందా కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక వెంటనే హాస్పిటల్ తరలించారు. తెల్లవారుజామున 4:45 ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ముంబై ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఇటువంటి కొంత ప్రజాప్రతినిధులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, వారికి థ్రెటెన్స్ కారణంగానో లేదంటే వారికి కొన్ని హెచ్చరికల కారణంగానో వారికి సెక్యూరిటీ రీజన్స్ కారణంగానో కొంతమంది అటు ప్రభుత్వాన్ని జారీ చేసి పర్మిషన్లు తీసుకొని అన్ని రకాలుగా సర్టిఫికేషన్ ఉన్న తర్వాతే రివాల్వర్ లాంటివి, గన్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. అది పర్సనల్ డిఫెన్స్ కోసం అయి ఉంటుంది కూడా బహుశా. సో ఆయన ఉదయాన్నే బయటికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో తన దగ్గర ఉన్నటువంటి రివాల్వర్ని కొంత క్లీన్ చేస్తున్నాడట. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఆ రివాల్వర్ పేలిపోయింది. దీంతో ఒక బుల్లెట్ తన కాలికి గాయం చేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఒకసారిగా తన పక్కనటువంటి స్టాఫ్ కావచ్చు, ఇతర కుటుంబీకులు కూడా తనని హుటాహుట్న ఆసుపత్రికి తరలించారు. సో ప్రస్తుతం ఆయన కాలికైతే చాలా తీవ్ర గాయమైంది. సో సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు రివాల్వర్లు సెక్యూరిటీ రీజన్స్ కోసం కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం కావచ్చు, సెల్ఫ్ డిఫెన్స్ కోసం కూడా క్యారీ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఆయన కూడా రివాల్వర్ వాడి ఉంటాడేమో బహుశా అంటూ కూడా తెలుస్తోంది. సో గోవిందా ఆయన అందరికీ తెలిసిన విషయమే. బాలీవుడ్లో చాలా సీనియర్ నటుడు, ఎంపీగా శివసేన పార్టీలో కూడా చాలా క్రియాశీలకంగా ఆయన ఉన్నారు. సో ఈరోజు జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా శివసేన పార్టీలో కావచ్చు, బాలీవుడ్లో కూడా సంచలనంగా మారింది. సో ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడింది. కొంత పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. రివాల్వర్ చెక్ చేస్తూ దాన్ని క్లీన్ చేసేటువంటి క్రమంలో ఒకసారిగా అది పేలిపోయి ఆ బుల్లెట్ కాలుకు గాయాన్ని చేసింది. చాలా తీవ్రంగా రక్తస్రావం కావడంతో వెంటనే హాస్పిటల్ తరలించినట్టు తెలుస్తోంది. ఉదయం 4:45 ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై నుంచి బయటికి వెళ్తున్నాడు కాబట్టి సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా రెగ్యులర్గా ఇటువంటి వాళ్ళు క్యారీ చేస్తుంటారు కాబట్టి ఆ నేపథ్యంలోనే క్లీన్ చేస్తూ దాన్ని సవరించేటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఆయన అయితే ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డాడు అన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.